ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఒక నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అదే దినేష్ కార్తిక్ ఎల్బిడబ్ల్యూ విషయం. 15వ ఓవర్ 2వ బాల్కు రజత్ను అవేష్ అవుట్ చేశాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ బాల్ను డిఫెండ్ చేద్దామని చూడగా అది ప్యాడ్లకు తాకింది. అవేష్ ఖాన్ అపీల్ చేయగా గ్రౌండ్లో ఉన్న ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. వెంటనే దినేష్ కార్తిక్ రివ్యూ కోరాడు. టీవీ ఎంపైర్ దానిని రివ్యూ చేయగా అల్ట్రా ఎజ్లో స్పైక్ రావడంతో నాట్అవుట్గా ప్రకటించాడు. ఆ స్పైక్ బాల్ బ్యాట్ను తగలడం వల్ల రాలేదని, ప్యాడ్కు తగలడం వల్ల వచ్చిందని రాజస్థాన్ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్ టీం డైరెక్టర్ సంగర్కర్ కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓకే, ఆర్సీబీకి ఫేవర్గా నిర్ణయం వచ్చింది కాబట్టి ఆర్ఆర్ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చు. కానీ మ్యాచ్తో సంబంధం లేని మాజీ క్రికెటర్లు సైతం ఆ బాల్ బ్యాట్కు తగలలేదని, దాన్ని అవుట్ అని భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.